మళ్ళీ మన అందరి ముందుకు ఓ పెద్ద రియాలిటీ షో రాబోతుంది. 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్'. అసలు ఈ షో ఫార్మాట్ ఏంటి? ఈ షో ఎలా ఉంటుంది? అసలుకి ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారో ఈ వీడియోలో మీకు చెప్తాను. అసలుకి ఈ షో ఫార్మాట్ ఎలా ఉంటుందంటే, ఒక విల్లాలోని 70 డేస్ ఒక 10 కపుల్స్‌ని, మ్యారీడ్ కపుల్, అప్‌కమింగ్ మ్యారీడ్ కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలా 10 జోడీస్‌ని సెలెక్ట్ చేసి వాళ్ళని ఒక విల్లాలోకి తీసుకువెళ్ళి అక్కడ మనకి డైలీ ఎపిసోడ్స్ అనేది రావడం జరుగుతుంది. అసలుకి ఈ షో మా టీవీలోని అలాగే జియో హాట్‌స్టార్‌లో రెండిట్లలోని మనకు రాబోతుంది. అసలుకి ఈ షో ఎలా ఉంటుంది అంటే, మన ఈ హిందీలోని 'ఎంగేజ్డ్' ఇలాంటి షో ఉంది కదా! ఫర్ ఎగ్జాంపుల్ 'ద లయన్' అనే షో ఇప్పుడు హిందీలో రాబోతుంది. సో, ఆ షోని మనం ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. అక్కడ 50 మంది కంటెస్టెంట్స్ 'ద లయన్' అనే షోకి ఎంట్రీ ఇస్తారు. అది వాళ్ళకి సర్వైవల్ టాస్క్. సేమ్ ఇలాగే మనకి 10 రియల్ జోడీస్ అనేది ఆహ్, ఈ విల్లాలోకి ఎంట్రీ ఇస్తారు. సో, ఇది వాళ్ళకొక సర్వైవల్ టాస్క్ లాంటిదనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గేమ్ జరిగింది. ఆ గేమ్‌లోని ఈ 10 కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టిసిపేట్ అనేది చేయడం జరుగుతుంది. అందులో 5 పేర్స్ విన్ అయ్యి ఇంకో 5గురు ఆహ్, ఓడిపోయారు. అంటే వాళ్ళు డేంజర్ జోన్‌లోకెళ్తారు. సో, వీళ్ళ ఎలిమినేషన్ ఎలా ఉంటుందంటే, ఎవరైతే సేఫ్ అయ్యి ఉన్నారో వాళ్ళు వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది వీళ్ళ ఎలిమినేషన్ అనేది. సో, వాళ్ళకి అలాంటి స్పెషల్ పవర్స్ ఉంటుంది. సో, ఇలాంటి ఒక టా సర్వైవల్ టాస్క్ లాంటిది ఈ షో. సో, ఇది 'బిగ్ బాస్‌కి' ఈ షోకి అసలుకి ఏమాత్రం సంబంధం అనేది ఉండదు. ఎలా అంటే ఇప్పుడు 'బిగ్ బాస్' అనేది మనం ఓట్ చేస్తే వాళ్ళు సేవ్ అవుతారు. కానీ వీళ్ళ వీళ్ళ ఆట తీరు బట్టి వీళ్ళు ఈ షోలో ముందుకెళ్తారా లేదా అనేది వీళ్ళ మీద ఆధారపడి ఉంటదనమాట. సో, అక్కడ మనం మిగతా వేరే వాళ్ళ జోడీతోని కూడా ఒక హెల్తీ రిలేషన్‌షిప్ అనేది మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనే చెప్పొచ్చు. సో, ఈ షో 70 డేస్ మనకి మా టీవీలో అనేది వస్తుంది. అండ్ జియో హాట్‌స్టార్‌లో వస్తుంది. మనం రోజు చూస్తాం. అసలు ఈ దాంట్లోనే అసలు ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు అనేసి చూసుకోం. అండ్ అలాగే ఇందులోని కేవలం 'బిగ్ బాస్' వాళ్ళే పార్టిసిపేట్ చేస్తారని కాదు. ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో కానివ్వండి, టీవీలోని, మూవీస్‌లోని ఒక మంచి ఫేమ్ ఉన్న కపుల్స్ అందరూ ఈ షోలోని పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో, కేవలం 'బిగ్ బాస్' జోడీస్ మాత్రమే కాదు, రియల్ కపుల్స్ మాత్రమే ఈ షోలోని పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అసలుకి ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారంటే, ఫస్ట్ వచ్చేసి 'నూకరాజు' అలాగే ఆష వీళ్ళిద్దరు 'జబర్దస్త్‌లోని' చాలా మంచి ఫేమస్ అయిన జోడీ అనమాట. సో, ఈళ్ళిద్దరు జోడీ కూడా ఈ షోలోని పార్టిసిపేట్ చేస్తున్నారు. తర్వాతొచ్చి 'నటరాజ్ మాస్టర్' అలాగే వాళ్ళ వైఫ్ ఈ షోకి కన్ఫర్మ్ అయ్యారంట. నటరాజ్ మాస్టర్ మన 'బిగ్ బాస్‌లోనే' చూసాం. అలాగే ఒక మంచి కొరియోగ్రాఫర్‌గా కూడా మనందరికీ తెలుసు. అలాగే నటరాజ్ మాస్టర్ అలాగే వాళ్ళ వైఫ్ 'నీతోనే డాన్స్' అనే ప్రోగ్రామ్‌లో కూడా పార్టిసిపేట్ చేయడం మనందరం చూసాం. అండ్ తర్వాత జోడీ వచ్చేసి సిద్ధు అండ్ సోనియా. వీరిద్దరు సోషల్ మీడియాలో మంచి ఫేమస్. అలాగే ప్రదీప్‌ది ఒక షో రావడంలో ఆ షోలో కూడా వీళ్ళిద్దరు మంచి ఫేమస్ అనేది అయ్యారు. సో, ఈళ్ళిద్దరు కూడా ఈ షోకి కన్ఫర్మ్ అయ్యారు. తర్వాత వచ్చేసి నాని, పింకీ కూడా సోషల్ మీడియాలో మంచి ఫేమస్ అయిన పేరనమాట. అండ్ వీళ్ళిద్దరు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. సో, అప్‌కమింగ్‌లో ఉన్నారనమాట మ్యారేజ్‌కి. సో, వీళ్ళిద్దరు కూడా కన్ఫర్మ్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి 'శివకుమార్' అలాగే ప్రియాంక. వీళ్ళిద్దరు చాలా మందికి తెలుసు. 'మౌనరాగం' సీరియల్‌లోని ప్రియాంక గారిని మనం 'బిగ్ బాస్‌లో' కూడా చూసాం. అండ్ వీళ్ళిద్దరు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. సో, తొందరలో పెళ్లి చేసుకునే పేరు. సో, వీళ్ళిద్దరూ కన్ఫర్మ్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి అజయ్ అండ్ శుభశ్రీని మనం 'బిగ్ బాస్‌లో' చూసాం. అండ్ రీసెంట్‌గా వీళ్ళిద్దరు ఎంగేజ్‌మెంట్ కూడా అయ్యింది. సో, వీళ్ళిద్దరు కూడా కన్ఫర్మ్ అయిపోయారు. తర్వాత వచ్చేసి అంజలి అండ్ ఆళ్ళ హస్బెండ్. సో, వీళ్ళిద్దరిది అంత కన్ఫర్మ్ అయితే కాలేదు. బట్ వీళ్ళ పేరైతే వినిపిస్తుంది. సో, వాళ్ళిద్దరి గురించి ఏదైనా అప్డేట్ తెలిస్తే మీ అందరికీ. నెక్స్ట్ వచ్చేసి వాసంతి అండ్ అలాగే వాళ్ళ హస్బెండ్ ఇద్దరు సెలెక్ట్ అయ్యారంట. వాసంతిని ఆల్రెడీ మనం 'బిగ్ బాస్' హౌస్‌లో చూసాము. అండ్ అలాగే వీళ్ళిద్దరు కూడా ఈ షోలోని పార్టిసిపేట్ చేస్తున్నారని వాసంతి ఒక షోలో చెప్పడం జరిగింది. సో, వాసంతి అండ్ వాళ్ళ హస్బెండ్ కూడా ఈ షోకి కన్ఫర్మ్ అయిపోయారు. అండ్ తర్వాత వచ్చేసి మహేష్ అండ్ శాండ్రా వీళ్ళిద్దరు సీరియల్ యాక్టర్స్. మంచి ఫేమ్ ఉంది కూడా. రీసెంట్‌గానే వాళ్ళకిద్దరికి మ్యారేజ్ కూడా అయ్యింది. సో, వీళ్ళిద్దరు కూడా ఈ షోకి సెలెక్ట్ అయిపోయారు. అండ్ తర్వాత వచ్చి మంచి ఇంపాక్ట్‌ని క్రియేట్ చేయబోయే జోడీ హరిత అండ్ హరీష్. మనం 'బిగ్ బాస్‌లోని' కామన్ మ్యాన్‌గా అయితే ఎంట్రీ ఇచ్చారు హరీష్ గారు. సో, వీళ్ళకి కూడా ఈ షోకనేది సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో, మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసే జోడీ
హరిత హరీష్ గారి జోడీ అయితే నేను ప్రస్తుతానికి అనుకుంటున్నా. సో ఈ షో చాలా పెద్ద ఇంపాక్ట్ ప్లస్ కాంట్రవర్షియల్ షో కింద మారుతుందేమో అని నా ఒపీనియన్ అయితే. సో చూద్దాం ఈ షో ఎంతవరకు వెళ్తుందో. ఈ షో గురించి తెలిసిన ప్రతి అప్డేట్ని నేను మీతో షేర్ చేస్తాను. సో ఇప్పుడు సెలెక్ట్ అయిన ఈ 10 పేర్స్లోని మీ ఫేవరెట్ జోడీ అయితే ఎవరు, మీరు ఎవరి జోడీ గురించి అయితే వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో నాకు ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఈ ఎపిసోడ్ ఏదైతే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో గురించి ప్రతి అప్డేట్స్ని అందరికంటే ముందు ఈ ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్